హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీళ్ళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అదిరిపోయే రెండు శుభవార్తలు అండి. ఏంటి ఆ రెండు శుభవార్తలు అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మట్టికి రుణమాఫీని అయితే తీసుకురాలేదండి. సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ఎలా పనిచేస్తుందని చెప్తాను. అదేవిధంగా డ్వాక్రా మహిళకి ఒక్కొక్కరికి 5 లక్షలు, అదేవిధంగా 10 లక్షలు కూడా వస్తున్నాయండి. ఏ విధంగా వస్తున్నాయని కూడా చెప్తాను. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేశారండి. ఈ యొక్క సున్నా వడ్డీ పథకం 10 లక్షల దాకా కూడా ఇస్తున్నారండి. అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు కదండి, ఒక గ్రూప్కి సంబంధించి లోన్ తీసుకున్నారనుకోండి, 10 లక్షల దాకా కూడా మీరు లోన్ అయితే తీసుకుంటారు. 10 మంది సభ్యులు కూడా మనిషికి 1 లక్ష చొప్పున అయితే తీసుకుంటారండి. సో ఇలా మీరు తీసుకున్నప్పుడు 10 లక్షలకి కూడా బ్యాంకుల వారు అయితే ఇంట్రెస్ట్ అయితే వేస్తారండి. సో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ ప్రభుత్వం పే చేస్తుందండి. మీరైతే దీని ఇంట్రెస్ట్ అయితే పే చేయవసరం లేదు. మీరు ఎంత అయితే డబ్బులు తీసుకున్నారో ఆ యొక్క డబ్బులు మళ్ళీ రీపే చేసేస్తే చాలు. దానికి సంబంధించి సమైక్య, అదేవిధంగా ఏదైతే పొదుపు ఉంటుందో ఇవి కట్టుకుంటూ మీరైతే చేసుకుంటే చాలు. సో మిగతా ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటుందండి. ఈ విధంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి. మీరు కొత్తగా గ్రూప్ క్రియేట్ చేసుకుని కొత్తగా మీరు లోన్స్ తీసుకున్నా కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే అప్లై అయితే అవుతుంది. ఇక ఎవరికి 5 లక్షలు 10 లక్షల దాకా వస్తుందని నేను చెప్పాను ఏంటంటే, మీకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వంలో మీకు చంద్రన్న బీమా అయితే అప్లై అయితే అవుతుందండి. సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలు సహజ మరణానికి, అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల దాకా కూడా ఇక్కడైతే వర్తిస్తుందండి. ఈ యొక్క బీమాని అయితే టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. అయితే మనకి త్వరలోనే ఒక బీమాకు సంబంధించి మనకి అప్లికేషన్స్ అదేవిధంగా అప్లై చేయడం కూడా జరుగుతుందండి. వాలంటీర్లు అయితే రానున్నారు ఈ యొక్క బీమాని అయితే అప్లై చేయడానికి. సో మనకి ఈ యొక్క బీమా అనేది ప్రతి ప్రభుత్వం కూడా తీసుకొస్తుందండి. గతంలో వైసీపీ చూసుకుంటే 2 లక్షలు 3 లక్షల దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షల దాకా కూడా పెంచిందండి. ప్రతి మహిళకు కూడా సహజ మరణానికి 5 లక్షలు వస్తుందండి. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే కూడా మనకి ఇక్కడ ఏంటంటే 10 లక్షల దాకా కూడా ఇక్కడ వస్తుందండి. అయితే మనకి రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క బీమా అయితే వర్తిస్తుందండి. అందరికి కూడా ఈ యొక్క బీమా కల్పించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.